తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్లు రూ. 4,016 అలాగే రూ. 6,016 మనకి ఆ తేదీ నుంచి జమ. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారంగా సో చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పాటుగా మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయో కూడా ఈ వీడియోలో అయితే మీకైతే తెలియజేస్తాను. మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 1 నుంచి మనకి 9 నుంచి 12 జిల్లాలు, మనకి మొత్తంగా 1 నుంచి 13 జిల్లాలలోనైతే ఈరోజు మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో, ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా పెద్ద శుభవార్త కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మనకి అక్టోబర్ నెల పెన్షన్లు అనేది ఈ నవంబర్ నెలలోనైతే ఇస్తున్నారు. సో, ఇచ్చినప్పటికీ చాలామందికి ఇప్పటివరకు ఖాతాల్లోనైతే జమ కాలేదని అయితే చాలామంది అయితే అంటున్నారు. మనకైతే ఇప్పటివరకు మాకు ఈ జిల్లా అండి, మాది ఆ జిల్లా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో, ఈరోజు ఏ ఏ జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయి. జమ కావడమే కాకుండా మొత్తంగా అన్ని జిల్లాలలో ఏ తేదీ వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతాయి. జమ కావడమే కాకుండా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి, ఏ తేదీ నుంచి, ఏ నెల నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇస్తున్న ఈ అక్టోబర్ నెల పెన్షన్లు ఈ నవంబర్ నెలలో మనకి ఏ తారీఖు నాడు ఏ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి. సో, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది మీకు ఈ వీడియోలను అయితే అందిస్తాను కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న మీకు ప్రతి న్యూస్ అప్డేట్స్ అనేది ముందుగా మీకేనైతే రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి. సో, ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ మనకి పాత పెన్షన్లు అనేది ఈ నవంబర్ నెలలో మనకి గత వారం రోజుల నుంచి జమ చేస్తున్నారు. సో, ఇప్పటివరకు ఓన్లీ 40% మందికి మాత్రమే కొన్ని జిల్లాలలో మాత్రమే 8 నుంచి 9 జిల్లాలలో మాత్రమే ఇప్పటివరకు జమ కావడం అయితే జరిగింది. ఇక ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో కూడా మనకి రానున్న 4-5 రోజులలో కూడా మొత్తంగా 100% పూర్తిగా పెన్షన్ డబ్బులు అనేది జమ చేసే ప్రక్రియ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపడుతుందంట. అలాగే మనకి రానున్న వారం రోజులలో కూడా ప్రతి జిల్లాలలో ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా, అకౌంట్ల ద్వారా పొందుతున్నారు పెన్షన్లు. సో, అటువంటి వారందరికీ జమ చేస్తామనైతే హామీనైతే ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ వారం రోజులలో 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎవరైతే చూస్తున్నారో పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ల కోసం సో అటువంటి వారందరూ కూడా మనకి డిసెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే చూస్తుందంట. కొత్త పెన్షన్లతో పాటుగా మనకి రైతు భరోసా డబ్బులు 15,000 రూపాయలు ఎకరానికి కూడా ఈ డిసెంబర్ నెల వచ్చే నెల నుంచి కూడా జమ చేయడానికైతే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ప్రముఖ మీడియా వర్గాలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా తెలియజేయడం అయితే జరిగింది. సో, ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో డిసెంబర్ నెలలోనైతే వారి ఖాతాల్లోనైతే జమ కావడానికి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పవచ్చు. అలాగే ఈ పాత పెన్షన్లు కూడా మరో వారం రోజులలో 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.